ఏ సంగతి ఇబ్రహీంపట్నంలో ఎలక్షన్ జోరుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధిష్టానంలోకి వచ్చేస్తుంది. 22 వార్డు శ్రవంతి లాస్ట్ టైం చైర్మన్, ఈసారి కూడా చైర్మన్ కన్ఫామ్ గా 300 మెజార్టీతో గెలుస్తుంది. ఎందుకు అంత నమ్మకం ఏంది? ఎందుకంటే ఇంతకుముందు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ 1,50,00,000 పెట్టి కమిటీలు కానీ చాలా వరకు బాగా చేసింది. ఈసారి కూడా ప్రజలు ఆమె నమ్మి ఖచ్చితంగా ఓట్లేస్తారు. అక్కడ అంతా కాదు గెలవరంటారు. ఆల్రెడీ కారు సెట్లకు పోయింది. ఇప్పుడు మళ్ళీ కింది నుంచి కూడా మళ్ళీ సెట్లకే పోతుంది. మళ్ళీ గెలవడం కానీ మళ్ళీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ వస్తుంది. కన్ఫర్మ్. జై కాంగ్రెస్. కాంగ్రెస్ గెలవదు, టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ వస్తారని అంటారు కదా. టీఆర్ఎస్ గెలుస్తుందని అన్నోళ్ళు మాత్రం పనులు ఏం పనులు అయినాయని ఇందిరమ్మ ఇండ్లు కానీ 200 కరెంటు బిల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు ప్రతి కాలనీలో 100 నుంచి 30 నుంచి 40 నుంచి ఇందిరమ్మ ఇండ్లు సాగినాయి. ఆల్రెడీ కట్టుకుంటూనే ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. 24 సీట్లకు 24 సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుచుకుంటుంది. ఖచ్చితంగా గెలుస్తుంది కూడా, అది కన్ఫర్మ్. అది ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ కార్యకర్తలు జోరుగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అలా ధీమా వ్యక్తం చేస్తారు.